శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ అమ్మ ఈరోజు మనకు పంపిన సందేశం గురించి తెలుసుకుందామండి. తల్లి ఈరోజు మనకి మంచి సందేశం పంపారు. ఆ సందేశం ఏమిటంటే, ఎన్నో రోజుల నీ నిరీక్షణ ఈరోజు ఫలించబోతుంది. ఈ దుర్గమ్మ మాటల్ని అశ్రద్ధగా ఉంచకుండా ఒక్కసారి తనివి తీర ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయంటున్నారండి దుర్గమ్మ గారు. మరి ఈ సందేశంటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి దుర్గమ్మ గారి సందేశం గురించి తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్యలు ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం అండి. మన గురుగారి పేరు వచ్చి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9908224144. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరించడం చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి. మన గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్నవారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి. ఇప్పుడు దుర్గమ్మ మనకిచ్చే సందేశం గురించి తెలుసుకుందామండి. బిడ్డ, ఎన్నో రోజులు అలాగే ఎన్నో నెలలు, ఎన్నో సంవత్సరాల పాటు నుండి నీ నిరీక్షణ నెరవేరడం లేదని ఎంతో నిరుత్సాహంతో ఉన్నావు. నాపై ఎంతో అలిగతో ఉన్నావు. కాబట్టి ఈరోజు నీ నిరీక్షణ ఫలించబోతుంది. ఈ దుర్గమ్మ మాటల్ని ఒక్కసారి తనివి తీరా ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. నువ్వు నమ్మకంగా సిద్ధంగా ఉన్నావా? అయితే తప్పకుండా నువ్వు ఊహించిన రీతిలో నీ గమ్యాన్ని నిన్ను చేరబోతున్నావు. నువ్వు చేయవలసిందల్లా పూర్తిగా శరణాగతి అవ్వడమే. అంతకు మించి నువ్వేమీ చేయనవసరం లేదు. నువ్వు ఏ చేసే పనిలైనా అశ్రద్ధ చూపకుండా పనిని దైవంగా భావిస్తూ ప్రతినిత్యం మీకు ఎదురుగా నిలిచినటువంటి సమస్యల్ని గుర్తు తెచ్చుకుంటూ విశ్రాంతి అనేది లేకుండా ఎన్నో సంవత్సరాల పాటు శ్రమించావు. మరైతే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని నువ్వు చేరుకోకముందే మధ్యలోనే దాని మీద అశ్రద్ధ చూపుతూ విశ్రాంతి తీసుకుంటూ అనవసరమైనటువంటి కాలయాపన చేస్తూ ఉన్నావు కదా. కాలయాపన చేయవద్దు అని చెప్తున్నాను. ఆ తర్వాత మరలా నువ్వే బాధపడాల్సి వస్తుంది. అది కూడా ఎందుకో తెలుసా? అయ్యో, ఆ రోజు నేను నా దృష్టి అంతా నా లక్ష్యంపై కనుక పెట్టి ఉన్నట్లయితే కనుక ఈరోజు నేను అనుకున్న స్థాయికి నేను చేరుకునేవాడిని కదా. ఈరోజు నన్ను ఎవరూ వేలెత్తి చూపించేటువంటి అవకాశం వారికి నేను అస్సలు ఇచ్చి ఉండేవాడినే కాదు కదా అనుకుంటూ మరలా నువ్వే దుఃఖించాల్సి వస్తుంది. కాబట్టి ముందే చెప్తున్నాను, ఉన్న సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో. వచ్చిన అవకాశం మరలా నీకు రాదు. కాబట్టి వచ్చినప్పుడు ఆ అదృష్టాన్ని నువ్వు తప్పకుండా పొందే తీరాలి. ఈ మధ్యలో నీ దృష్టి అంతా కాలయాపన చేయడంలోనే మిగిలిపోతున్నావు. నువ్వు ఏమి చేయకుండా నీకు నా సహకారం లభించాలంటే ఎలా చెప్పు? అది మాత్రం అస్సలు జరగని పని. దేనికైనా సరే ముందు నువ్వు సిద్ధంగా ఉండాలి కదా. నీ వెనుక తోడుగా నేను ఎప్పుడు నిన్ను నడిపిస్తూ ఉంటాను. అంతేకాని గాలిలో దీపం ఉంచి అంతా భారం నీదే దుర్గమ్మ అంటే అది ఎంతవరకు సమంజసమో నువ్వే చెప్పు. నువ్వు అడిగింది న్యాయవంతమైనదే, అలాగే అది నీకు నీ కుటుంబానికి మంచి చేసేదే, ఎవరికి ఎలాంటి హాని లేకుండా ఉండేది. అంత గొప్ప లక్ష్యం నీది. అందుకు నా సహకారం ఎందుకు నీకు ఉండదు అని అనుకుంటున్నావు? నా సహకారమే కాదు, సకల దేవతల యొక్క సహకారం నీకు తోడుగా ఉంటుంది. నీకు నేను చెప్పాలనుకుంటుంది ఒక్కటే, వృధాగా సమయాన్ని గడిపేస్తున్నావు. నీ ఆలోచనలని తప్పుగా వ్యతిరేకంగా ఉంటున్నాయి. కాబట్టే తప్పుగా అంటే అవేమి తప్పుడు పనులు చేస్తున్నావు అని అర్థం కాదు. నువ్వు అనుకున్న లక్ష్యంపై అన్ని వ్యతిరేక ఆలోచనలతో మధ్యలోనే నువ్వు ముగించేసేందుకు నువ్వు ప్రయత్నిస్తూ ఉన్నావు. ఒక్కసారి గుర్తు చేసుకో, నువ్వు అనుకుంటున్నది ఎప్పటికైనా విజయం సాధిస్తాననేది అస్సలు నీలో ఉందా?
నేనేంటి నా శక్తి ఏమిటి, నేను అనుకుంటే సరిపోతుందా అని జరగాలంటే మాటలా? ఏం చేస్తాంలే, ఇంత తక్కువ ఆదాయంతో నేను ఇంకా ఎంత కష్టపడాలి, దానివల్ల నాకు నా శరీరానికి కష్టమే తప్ప శ్రమే తప్ప ఇక అందులో మాత్రం నాకు ఎలాంటి లాభం కనిపించడం లేదు అంటూ ఇలా ప్రతికూలమైన ఆలోచనలతో సతమతమవుతూ ఉంటున్నావు. దాని గురించి పూర్తిగా మర్చిపోయావు. ఒకటైతే గుర్తుపెట్టుకో బిడ్డ, ఏది అనుకోగానే చేయలేవు. నీ కలలన్నీ నీవు నిజం చేయాలి అంటే ఎంతో శ్రమించవలసి ఉంటుంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలు శ్రమించావు, ఎంతగానో నిరీక్షించావు. పిచ్చితనంగా ఇప్పుడు సమయాన్ని అంతా వృధా చేస్తూ ఉన్నావు. అదేవిధంగా నీకు దేని యందు మంచి జరుగుతుందో, దేనివల్ల నష్టం వాటిల్లుతుందో ఈ దుర్గమ్మకు తెలియదా చెప్పు? ఒక్కసారి నువ్వు అనుకో, నీ దుర్గమ్మకు తెలియకుండా నువ్వు ఏ పని చేయగలవా? నీ దుర్గమ్మ అంగీకారం లేని నువ్వేమన్నా చేస్తే నీకు అన్నీ జరుగుతాయా? నీ దుర్గమ్మ ప్రతి దాంట్లో నీకు తోడుగా ఉంటేనే కదా నువ్వు వింతయ్యేది. దీనివల్ల నష్టం వాటిల్లుతుందో ఈ దుర్గమ్మ తెలియదా చెప్పు? ఒక్కసారి నేను అనుకున్నదే తడవుగా ఎక్కువ ఆదాయం సాధించాలి, ఎక్కువ ఆదాయాన్ని పొందాలని నువ్వు ఎప్పుడూ ప్రయత్నించవద్దు. ఆ విధంగా నువ్వు అస్సలు ఆశలు పెట్టుకోవద్దు. నీకు తెలుసా, మధ్యలో ఏదైనా అద్భుతం జరిగి అదృష్ట దేవత వరిస్తుందేమో. తక్కువ ఆదాయం అని దేన్నైతే నువ్వు తేలిగ్గా తీసి పడేశావో అదే రేపు నీకు మంచి గమ్యాన్ని చూపించే విధంగా మారబోతుందేమో. నీకు తెలియదు కదా, చిన్న ఆదాయమే రేపు నీకు బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు సహకారంగా ఉంటుంది. నువ్వు నిరాశకు ఎవరినైనా దానిపై మరలా ఒక్కసారి దృష్టి నిలిపి చూడు. నన్ను నమ్మి దేని ఎందైతే అశ్రద్ధ చూపివద్దు అని అనుకున్నావో దాని యందు కాస్త సమయాన్ని కేటాయించు. నీకు అమితమైనటువంటి తెలివి ఆలోచించే విధానం, చాలా చురుకుతనం ఉంది. ఏదైనా కానీ సాధించేటువంటి ఆత్మధైర్యం ఉండి కూడా నువ్వు ఇలా ఆలోచిస్తే ఎలా? నేను చెప్తున్నాను, నీకు మంచి విజయం అందబోతుంది. గొప్ప విజయాన్ని నువ్వు పొందబోతున్నావు. దానిలో నీకు కలిగే అదృష్టాన్ని చూసి నువ్వే నమ్మలేనంతగా ఆనందాన్ని తప్పకుండా పొందుతావు. అందుకే ఈరోజు నీకు సహకారంగా ఈ దుర్గమ్మ చేతిని అందివ్వబోతుంది. నీ నిరీక్షణ ఫలించే విధంగా చేయబోతున్నాను. ఇక నా అనుగ్రహం తోడవగానే తప్పకుండా నువ్వు ఒక గొప్ప అనుభూతిని పొందుతావు. ధైర్యంగా ముందుకు అడుగువే. అందులో నీకు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితి కలగబోతుంది. నీకు నేను ఒక మాట ఇస్తున్నాను, ఈ దుర్గమ్మని నమ్ము, నీకు ఉన్నత స్థితి కలుగుతుంది. అదృష్టాన్ని నీకు పరిచయం చేస్తాను. నువ్వు నీ కుటుంబం సంతోషంగా ఉండేందుకు మంచి మార్గం ఇదే. కాబట్టి అనవసరంగా సమయాన్ని వృధా చేయవద్దు. సంతోషంగా కాలం గడిపేందుకు కాస్త శ్రమించవలసిన అవసరం ఎంతో ఉంది. కాబట్టే శ్రమించు. ఎన్నో రోజుల నుండి, ఎన్నో సంవత్సరాల నుండి శ్రమించి చివరికి అందులో విజయాన్ని పొందేటువంటి సమయంలో నువ్వు ఇలా నిరుత్సాహపడితే ఎలా చెప్పు? కాబట్టి ధైర్యంగా అడుగులు ముందుకు వేయి. ఈ దుర్గమ్మ అనుగ్రహం సదా నేను నడిపిస్తూనే ఉంటుంది. సంతోషంగా ఉండు. మరి ఈరోజు దుర్గమ్మ సందేశం, దుర్గమ్మ గారు చెప్పినటువంటి ప్రతి సందేశంలో మన కోసము దుర్గమ్మ ఏదో ఒకటి చెప్తూనే ఉంటారండి. మంచి అనుభూతులు అయితే మనకైతే కలుగుతుంది. అదేవిధంగా దుర్గమ్మ గారు మనల్ని మోటివేట్ చేస్తూ మనకు కావాల్సినటువంటి ప్రతి మాటను ఇలా సందేశం ద్వారా ఏదో ఒక విధంగా మనకి తెలియజేస్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా దుర్గమ్మ మనకి ఇలా సందేశాలు మీ అందరూ కూడా ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి అని చెప్పి నేను అనుకుంటున్నానండి. కాబట్టి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని కష్టాల్లో ఉన్నా సరే ధైర్యంగా ఉండి దుర్గమ్మ పాదాలను ఆశ్రయించిన వారికి ఆమె ఎప్పుడూ కూడా ఏదో ఒక మార్గాన్ని చూపించేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు తప్ప మనల్ని మాత్రం నిరుత్సాహపరచరండి. రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.